గత నెల 30వ తారీఖున ఉదయం నల్గొండకు చెందిన ఓర్సు రమణమ్మ అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే వాళ్ళ కొడుకు ఓర్సు శివయ్యకి 2018లో తాళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయినట్టు, వివాహం తర్వాత కొన్నాళ్ళు అతను శివయ్య అనే అతను మేళ్ల చెరువు తర్వాత మాచలలో ఉండి సుమారు గత 2.5-3 సంవత్సరాల నుంచి మన తాళ్లపల్లిలో ఉంటున్నట్లు, ఈ క్రమంలో వాళ్ళ భార్యాభర్తలకి రకరకాలుగా గొడవలు జరిగినట్టు ఈమెకి సమాచారం ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మాయి భర్త అంటే ఈ రమణమ్మ కొడుకు ఓర్సు శివయ్య అనే అతను చనిపోయాడు, మాకు ఆ మరణంపై అనుమానం ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్టు మీద ఎస్ఐ గారు అనుమానాస్పదమూర్తిగా కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా శవ పంచనామా చేసి బాడీని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం. దాని తర్వాత డాక్టర్ గారు దాన్ని మొత్తం పోస్టుమార్టం అదంతా చేసి ఇది డెత్ డ్యూ టు స్మాదరింగ్, అంటే ఏదో ఒకటి వస్తువు తీసుకొని ముఖం పైన ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చనిపోయిన కేసులాగా ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్టు మేరకు ఆ కేసుని హత్య కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసి ఆ క్రమంలో దర్యాప్తు ఆ కోణంలో ప్రారంభించాము. దీని తర్వాత ఈ కేసులో మొత్తం మేము సాక్ష్యం విచారించాం. ఈ క్రమంలో నిన్న విఆర్ఓ గారు, తాళ్లపల్లి విఆర్ఓ గారు వారి యొక్క సిబ్బందిని ఒక 2 వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మేము కూడా అదే ఈ కేసు మర్డర్ కేసు కాబట్టి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ పోలీస్ స్టేషన్లోనే ఈ పరిసర ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తామని మేము కూడా పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉన్నాం. తీసుకొచ్చి ఒక 2 వ్యక్తుల్ని ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఎవరు ఏంటనేది విచారిస్తే, వాళ్ళు ఈ కేసులో మృతి చెందిన మృతుని భార్య గాయత్రి మరియు ఆ గాయత్రికి ఫ్రెండ్ అయినటువంటి అమ్మోరయ్య, వీళ్ళిద్దరు కూడా తాళ్లపల్లి గ్రామస్తులు. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే విచారిస్తే ఈ హత్యని మేమే చేసాము అని చెప్పేసి ఒప్పుకున్నారు. అలా ఏంటి విషయం ఏందనేది కనుక్కుంటే, ఈ ముద్దాయిలిద్దరికీ సేమ్ తాళ్లపల్లి గ్రామమే కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం కాకముందే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ పెద్దలు వాళ్ళ కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడం వల్ల పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఎవరికి వాళ్ళకి పెళ్ళి అయింది. ఈ క్రమంలో వీళ్ళు పెళ్ళైన తర్వాత ఈ మృతుడు శివయ్య అటు ఇటు తిరిగి మళ్ళీ 2.5-3 సంవత్సరాల నుంచి మన తాళ్లపల్లికి వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ స్నేహంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య కొంచెం అన్యోన్యత పెరిగిన తర్వాత ఈ చనిపోయిన రోజు రాత్రి ఈ అమ్మాయి మృతుని భార్య గాయత్రి ఈ అమ్మోరయ్యకి ఫోన్ చేసింది అర్ధరాత్రి తర్వాత. చేస్తే ఈ అమ్మోరయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, మృతుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే వీళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ మృతుడు చూశాడు. ఈ మృతుడు చూసేసరికి కేకలేశాడు, ఎవరు మీరు ఇద్దరు ఏంటి ఇక్కడ ఇదేం పని అని అంటే, ఇది ఎప్పుడైతే బయటకు వస్తుందేమో వీడు అడ్డంగా ఉన్నాడు కాబట్టి ఇక ఇబ్బంది ఉండదు అనుకొని ఇతన్ని రూమ్లోనే మంచం మీద పడుకోబెట్టి వాళ్ళ ఇంట్లోనే దిండేసి చంపేసి దీన్ని బోర్డుతో వచ్చి చనిపోయినట్టుగా క్రియేట్ చేద్దాం అనుకొని వెళ్ళిపోయారు. తర్వాత మనం కేసు దర్యాప్తు ప్రారంభించాం. మన ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టు